వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. డయాబెటీస్ వచ్చిందంటే ఖచ్చితంగా వాళ్ళకి నరాల బలహీనత సమస్య కూడా వస్తుంది అని చెప్పేసేసి అంటూ ఉంటారు. దాన్ని డయాబెటిక్ న్యూరోపతి అని కూడా అంటుంటారు. కానీ నరాల బలహీనత ముందుగా వచ్చి తర్వాత డయాబెటీస్ అటాక్ అయిన వాళ్ళ సంఖ్య కూడా ఈ మధ్య పెరిగిపోతా ఉంది. నిజంగా ఇది పాసిబులా? అంటే నరాల బలహీనత సమస్య ఉన్న వాళ్ళలో డయాబెటీస్ వచ్చే అవకాశం ఎంతున్నాయనేదైతే తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో వచ్చేసి సెలబ్రిటీ హోమియోపతి ఎక్స్పర్ట్ డాక్టర్ చేతన్ రాజు గారు ఉన్నారు. హాయ్ సార్, నమస్తే అండి. నమస్తే సార్. సార్, మొత్తానికి మనం చేస్తున్న వీడియోలు అయితే ఒక ఎడ్యుకేషన్ పర్పస్‌కి కూడా యూజ్ అవుతా ఉంది. సో, ఇప్పటికే మీరు ఈ డయాబెటిస్ మీద, అదేవిధంగా నర్వ్ వీక్‌నెస్ మీద కూడా చాలా అందరికి అర్థమయ్యే విధంగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ వచ్చారు. ఇప్పుడు నా డౌట్ ఇది, నా పర్సనల్‌గా ఏంటంటే, నాకు తెలిసిన ఒక అంకుల్, ఆయనకొచ్చేసేసి అసలు డయాబెటికే లేదు. కానీ నరాల బలహీనత ప్రాబ్లమ్ ఉంది. నరాల బలహీనత ప్రాబ్లమ్ డిటెక్ట్ అయిన తరువాత డయాబెటిస్ అటాక్ అయింది. అంటే ఏదో ఇదంతా రివర్స్ లాగా కనపడతా ఉంది. అది పాసిబుల్ అంటారా? ఆ అంకుల్ గారి ఏజ్ ఎంత? ఒక 52 అట్లా ఉంటాయి సార్. 52 అట్లా ఉంటాయి కదా. ఏం పని చేస్తారు చెప్పండి? ఆయన వచ్చేసి మామూలుగా ఆడిటింగ్ వర్క్ చేస్తుంటాడు. ఆడిటింగ్ వర్క్ చేస్తారు. ఏజ్ అయితే చెప్పిండు. బరువు ఎంత ఉంటది? కొంచెం ఉండాల్సిన దానికంటే ఎక్కువనే ఉంటారు సార్. కొంచెం అంటే ఒక 50 కిలో ఎక్కువ ఉంటుందా? 82 అట్లా ఉంటారు. కానీ హైట్ మాత్రం ఒక 5.6 అట్లా ఉంటుంది. అట్లా ఉంటది కదా. అయితే మన దగ్గర ఒక మేడం వచ్చిండ్రు. హ్మ్. నందిగామ తెలుసు కదా మీకు? తెలుసు. ఆడికెళ్ళి వచ్చిండ్రు. ఏం జాబ్ చేస్తారంటే టీచర్. ఓకే. టీచర్ జాబ్ చేస్తారు. ఈ మేడం ఏజ్ వచ్చేసి 54 ఇయర్స్. ఓకే. ఏం ప్రాబ్లం తోటి వచ్చిండ్రు? ఇది మన స్పైన్ అనుకోండి. ఓకే. ఇక్కడ ఇది మన బాడీ, ఇక్కడ కాళ్ళు వస్తాయి కింద. ఈ స్పైన్ ని, ఇప్పుడు ఈ స్పైన్ ఉంది కదా, ఇక్కడ అన్ని బొక్కలు దీన్ని ప్రొటెక్ట్ చేస్తాయి ఇట్లా. ఇట్లా ఇది సర్వైకల్ రీజన్, ఇది లంబార్ రీజన్, థొరాసిక్ రీజన్, అట్లా వేరే వేరే రీజన్స్ ఉంటాయి. అయితే ఇప్పుడు ఏంది, ఎప్పుడైతే ఈ బొక్కలు జరుగుతాయి అప్పుడు ప్రాబ్లం వస్తుంది. ఏంది, కాళ్ళల్లో తిమ్మిర్లు రావడం. ఇప్పుడు చేతులు ఉన్నాయి, ఇక్కడ కూడా నరాలు ఉంటాయి. వీటిలో కూడా తిమ్మిర్లు రావడం, నొప్పి రావడం, కాళ్ళు లాగడం, చేతులు లాగడం, ఇవన్నీ ఉన్నాయి. ఈ పేషెంట్ లో కూడా ఇవన్నీ మనకు కనిపించినాయి. కానీ ఈ పేషెంట్ కి ఏం ప్రాబ్లం ఉండే అంటే, అమ్మాయిలకి గర్భసంచి ఉంటుందా? ఉంటుంది సార్. ఉంటది. గర్భసంచిలో 38 ఇయర్స్ ఉన్నప్పుడు ఏదైతే గర్భసంచి ఉంటది దాంట్లో పుండు వచ్చింది. నార్మల్ భాషలో పుండు వచ్చేసింది ఒకటి. ఈ పుండును ఏమంటారు? ఫైబ్రాయిడ్ అనేసి అంటారు. ఇప్పుడు ఈ ఫైబ్రాయిడ్ ఏమో జర పెద్దగా ఉండే. అయితే ఏమన్నారు సర్జన్స్, అది తీపిచ్చేసేయండి, లేకపోతే తర్వాత క్యాన్సర్ వ్యాధి కావచ్చు. ఇప్పుడు మనకు ఏంది, క్యాన్సర్ పేరుతోటే కింద మీద అయిపోతాడు మనిషి. ఒక అటెండర్ లాగా మీరు ఎవరైనా పేషెంట్ ని తీసుకొని పోతుండ్రు క్యాన్సర్ హాస్పిటల్ కంటేనే కింద మీద అయిపోతాం, అవునా కదా? అట్లాంటప్పుడు నీకు క్యాన్సర్ వచ్చే ఛాన్సులు ఉన్నాయి అంటే తీపిచ్చేస్తాం. మళ్ళా ఇది తీపిచ్చిండు సరే, ఇప్పుడు మనకు దేవుడు ఇచ్చిండా లేదా గర్భసంచి అమ్మాయిలకి? ఇచ్చిండంటే దాని ఉపయోగం ఉంటది కదా బాడీలో. అయితే అందరు ఏమనుకుంటారంటే, ఇప్పుడు 2 పిల్లలు పుట్టిండ్రు, ఇప్పుడు మనకి ఇంకా పిల్లలు కూడా అవసరం లేదు, తీపిచ్చేద్దాం. తీపిచ్చేస్తే ఏమవుతుందంటే, ఎస్ట్రోజన్ అనేసి హార్మోన్ బాడీలో తగ్గిపోతుంది. ఇప్పుడు ఎస్ట్రోజన్ తగ్గిపోతే ఏమైతుంది తెలుసా మీకు? నీరసంగా ఉండడం. మళ్ళా దాని తర్వాత చేతులు లాగడం, కాళ్ళు లాగడం కూడా స్టార్ట్ అవుతాయి. ఎందుకు? ఈ బొక్కలు ఏవైతే ఉంటాయి కదా, ఈ బొక్కల మధ్యలో ఇంటర్వర్టిబ్రల్ డిస్క్లు ఉంటాయి. ఈ ఇంటర్వర్టిబ్రల్ డిస్క్లు జరిగిపోవడం అవకాశాలు ఎక్కువైపోతాయి. అవి డ్యామేజ్ అయిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అవే కాదు, ఈ బొక్కలు ఏవైతే ఉంటాయి దీంట్లో కూడా ఆర్థరైటిస్ వచ్చే ఛాన్సులు ఉంటాయి. స్పాండైలో ఆర్థరైటిస్ అనేసి కూడా కండిషన్ ఉంటది. మళ్ళా దాని తర్వాత డిడిడి అంటే డీజనరేటివ్ డిస్క్ డిజీజ్ అంటే ఏంది, ఈ ఇంటర్వర్టిబ్రల్ డిస్క్లు ఉన్నాయి కదా, స్పంజిలు ఇచ్చింది దేవుడు మనకు. ఒక్క బొక్క 2 బొక్కల మధ్యలో స్పంజ్ అంటే శాండ్విచ్ లాగా. అయితే ఏమైతుంది, ఇవి డ్యామేజ్ అవుతాయి, ఇవి డీజనరేట్ అవుతాయి, బొక్కలు కూడా డిస్క్ కూడా డీజనరేట్ అవ్వడం వల్ల అది స్పైన్ మీద ప్రభావం వేస్తుంది. దాని తర్వాత ఏమైతుంది,
అరికాల్లో తిమ్మిర్లు, మంటలు, నొప్పులు, తొడ భాగంలో నొప్పులు ఇవన్నీ అవుతాయి. చక్కెర వస్తుంది, లేస్తే కూర్చుంటే మళ్ళీ చక్కెర వస్తుంది. ఓకే ఓకే. ఇట్లా ఈ పేషెంట్ కి అవుతుండే. బరువు ఎక్కువ ఉండే, 90 kgs ఏమో ఉండే అనుకోండి. అయితే ఏంది, బరువు ఎక్కువంది, గర్భసంచి లేదు. మళ్ళా టీచర్ జాబ్లు ఎట్లుంటాయి, మొత్తం రోజు నిల్చొని పాఠాలు చెప్పాలి. అయితే ఫస్ట్ ఈ కండిషన్ వచ్చింది. ఈ కండిషన్ వచ్చిన 1 year తర్వాత షుగర్ వ్యాధి కూడా వచ్చింది. ఓకే ఓకే. ఇప్పుడు ఈ కండిషన్ కి షుగర్ వ్యాధికి ముక్కు తోక ఏం లేదు. ఇది వచ్చేది వచ్చింది, అది వచ్చేది వచ్చింది. ఇప్పుడు జలుబు వచ్చేది వస్తుంది. మళ్ళా పిల్లలకి జలుబు అయింది. పిల్లలకి జలుబు అయినాక ఆడుకునేటప్పుడు పడ్డాడు, మోకాలకు దెబ్బ తాకింది. అవునా కదా? మోకాలు నొప్పి కూడా అవుతుంది, కాళ్ళు కూడా లాగుతున్నాయి. ఇట్లనే కాకుండా జలుబు వచ్చి జ్వరం వచ్చి జ్వరంలో మళ్ళా కాళ్ళు లాగడం, జలుబు ఇంకా కాళ్ళు లాగడం రెండు ఇంటర్ రిలేటెడ్ అయ్యే కూడా ఉంటాయి. ఇప్పుడు ఇదైతే ఇది చెప్పిన, మళ్ళీ ఇప్పుడు ఇంకోటి చెప్తా మీకు. ఇదైతే మీకు అర్థమైంది కదా, అంటే ఏం రిలేషన్ లేకుండా కూడా అట్లా అవుతుంది. ఇప్పుడు రిలేషన్ చూడండి, మీరు చెప్పిన దానికి ఒక ఆయన కిరాణం దుకాణం ఉంది. కిరాణా షాప్ లో మొత్తం రోజు ఏం చేస్తారు, కూర్చొని వర్క్ చేస్తారు. ఏమైనా ఆ సామాన్ తీసుకురా, ఈ సామాన్ తీసుకురా అనేసి చెప్తున్నారు. ఈ పేషెంట్ వెయిట్ 104 kgs ఉండే. 104 kgs ఉన్నప్పుడు మొత్తం రోజు కూర్చున్నప్పుడు ఏమైతుంది, వెయిట్ ఒకటి ఎక్కువ ఉంది, కాళ్ళు లాగడం స్టార్ట్ అయింది, మెడ నొప్పి స్టార్ట్ అయింది, చేతులు లాగడం స్టార్ట్ అయింది. ఎక్కడ, ఏదో ఊర్లో ఉండే షాప్. అయితే ఏమైంది, ఇట్లా 4-5 years కష్టం పడ్డారు ఈ ప్రాబ్లం తోటి. అరికాల్లో మంటలు, నడుస్తుంటే చెప్పులు జారిపోతున్నాయి, నడవనికి కూడా నీరసం అవుతుంది. అయితే 4-5 years ఇట్లా కష్టమైంది. ఏమైంది అప్పుడు, ఇంటి దగ్గర ఎవరైనా చూపించుకుంటే పెయిన్ కిల్లర్లు ఇవ్వడం, నరాలకు సంబంధించిన గోళీలు ఇవ్వడం, మల్టీవిటమిన్ గోళీలు ఇవ్వడం, అట్లా జరిగింది. మళ్ళా తర్వాత పట్టణానికి వచ్చి ఎవరో డాక్టర్ కి హాస్పిటల్లో చూపించుకుంటే ఆయన ఏమన్నారంటే, ఒకసారి షుగర్ టెస్ట్ చేయండి అన్నారు. షుగర్ టెస్ట్ చేస్తే HbA1c 9.4 ఉండే. అంటే ఏంది, షుగర్ వ్యాధి ఉంది పేషెంట్ కి, షుగర్ వ్యాధి ఉంది పేషెంట్ కి. కానీ ఇప్పుడు ఏంది, ఈ పేషెంట్ మన దగ్గర షుగర్ వ్యాధి వచ్చి ఒక 5 నెలలో 6 నెలలకి వచ్చిండ్రు మన దగ్గర. ఏమన్నారు, నాకు ఫస్ట్ నరాల వ్యాధి వచ్చింది, దాని తర్వాత షుగర్ వ్యాధి వచ్చింది. నరాల వ్యాధి ఎప్పటి నుంచి ఉంది, 4 to 5 years నుంచి ఉంది. షుగర్ వ్యాధి ఎప్పటి నుంచి ఉంది, 5 months నుంచే ఉంది. మళ్ళా షుగర్ వల్ల అయితే కాదు కదా. అయితే మనం చెప్పినాం, ఇంతకు ముందు ఎప్పుడైనా షుగర్ టెస్ట్ చేయించిండ్రా, చేపియలేదన్నారు. అంటే దాని అర్థం ఏంది, షుగర్ వ్యాధి 5 నెలల బ్యాక్ రాలేదు. పేషెంట్ కి కూడా తెలియదు షుగర్ వ్యాధి ఎప్పుడు వచ్చింది. అయితే అట్లా ముందు నుంచి ఉండుండొచ్చు, దాని వల్లనే ఎఫెక్ట్ పడి ఉండొచ్చు. మళ్ళా ఇంకోటి, బరువు ఎక్కువ ఉండడం వల్ల ఆల్రెడీ ఈ ఏదైతే స్పైనల్ కార్డ్ ఉంటది కదా, దాంట్లో ఆల్రెడీ చేంజెస్ వచ్చినాయి. మళ్ళా పెరిఫరల్ న్యూరోపతి కూడా ఉంది. షుగర్ వ్యాధి వల్ల ఎఫెక్ట్ పడింది, స్పైనల్ కార్డ్ లో కూడా ప్రాబ్లమ్స్ వల్ల కూడా ఎఫెక్ట్ పడ్డది. ఎప్పుడంటే అప్పుడు చక్కెర రావడం, మొత్తం చేతులు తిమ్మిర్లు. ఇప్పుడు ఇట్లా ఉన్న వాళ్ళకి ఎన్ని రోజులు పడుతుంది సార్ మామూలుగా మెడిసిన్? అంటే బాడీ తత్వాన్ని బట్టి మారుతుందా? బాడీ తత్వాన్ని బట్టే మారుతుంది సార్. మనం ఇంకోటి నేను చెప్తాను, పేషెంట్లకు వస్తే మనం 2 నెలలకి ఇస్తాం మందులు. ఇప్పుడు సర్జికల్ కేసెస్ ఉన్నా మనం ఏం చెప్తాం, ఎంత సర్జికల్ ఉన్నా నాన్ ఇన్వేజివ్ ఉన్నా ఏమున్నా ఒకటే మాట, మీరు ఇప్పుడు మందులు స్టార్ట్ చేస్తే, మీరు ఇప్పుడు కొందరు ఎట్లుంటారు, అరే తగ్గిపోతుందా కిందికి దిగినప్పుడు వరకు తగ్గిపోతుందా ఇట్లా అడుగుతారు. అరే అట్లా కాదు, ఇప్పుడు ఇది డెవలప్ కావడానికే 10 ఏళ్ళలో 20 ఏళ్ళలో అడ్డది రోగం రావడం. పోవడానికి కూడా జర టైం పడుతుంది కదా. ఎన్నో 5-6 years నుంచి సఫర్ అవుతున్నారు, అవునా కదా? ఎట్లా తగ్గుతుంది, జర టైం పడుతుంది. అయితే ఏంటంటే ఫస్ట్ మనం 2 నెలలు ఇచ్చినప్పుడు వరకు మీకు ఉంటది రిలీఫ్. 2 నెలలు మందులు వాడి దాని తర్వాత మీరు ఆలోచించాలి, నాకు ఎంత తగ్గింది. గోళీ వేసుకోగానే మధ్యాహ్నం నైట్ ఏమేం తగ్గింది, ఎంత తగ్గింది అట్లా ఆలోచించొద్దు. ఏం తగ్గట్లేదు అనేసి కూడా ఆలోచించొద్దు. ఏం ఆలోచించకండి, మీరు ఏం చేస్తున్నారు, రోగం ఉంది, మీరు దానికోసం ఏం చేయగలుగుతారు, మందులు వేసుకోగలుగుతారు, వేసుకుంటున్నారు, ఎక్సర్సైజ్ చేయగలుగుతారు, చేస్తున్నారు. ఇంకా ఏం చేస్తారు, ఇట్లా తగ్గుతుంది తగ్గట్లేదు అంతే పోతుందా బాడీలోకి? ఏం లేదు, 2 నెలలు వాడి దాని తర్వాత ఆలోచించాలి.
అయితే జనరల్లీ పేషెంట్స్కి 40% to 50% కూడా ఒక్కొక్కసారి 100% కూడా వాళ్ళకు పర్సెంట్ అంటే రిలీఫ్. ఇది చాలా ఇంపార్టెంట్. 100% అంటే తగ్గిపోయింది రోగం అని కాదు నేను అనేది. రిలీఫ్ అనేది వాళ్ళకు మొత్తం తగ్గిపోయినట్టే ఉంది సార్ మాకు అనేసి కూడా వస్తారు. కానీ ఇప్పుడు 2 months లో కొందరికి ఫస్ట్ 2 months లో 10% ఉండొచ్చు, కొందరికి ఫస్ట్ 2 months లో 100% కూడా రిలీఫ్ ఉండొచ్చు. కానీ ఏంది, మనం ఓపిక పెట్టుకోవాలి. ప్రతి మనిషి వేరే వేరే లాగా రియాక్ట్ అవుతాడు. ఇప్పుడు ఒక రన్నింగ్ రేస్ ఉంది, 100 మీటర్లు ఉరకాలి. ఒకడు ఏం చేస్తాడు, 9 సెకండ్లకే ఉరుకుతారు. కొందరు ఏం చేస్తారు, 30 సెకండ్లకు కూడా ఉరికేటోళ్ళు ఉంటారు. అయితే అట్లా బాడీ తత్వం అట్లా. ఓకే, ఇప్పుడు ఏమైనా ఈ పేషెంట్స్ కి హోమ్ రెమెడీ లాంటివి ఏమైనా చెప్పారు సార్? ఎందుకంటే చేతన్ రాజ్ గారు అంటేనే ఒక హోమ్ రెమెడీ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. అయితే ఏంటంటే మనము ఈ పేషెంట్లకు జనరల్లీ ఎవరికైతే రంబార్ రీజన్లో నరాల్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉండేటోళ్ళకి ఏం చెప్తాం, వెజిటేరియన్స్కి నాన్ వెజిటేరియన్స్కి ఇద్దరికి నాన్ వెజిటేరియన్స్ అంటే చేపల పులుసు. ఓకే, చేపల పులుసు ఎందుకు, దీంట్లో బి కాంప్లెక్స్ ఉంటుంది. ఏముంటది, బి కాంప్లెక్స్. ఇవి నరాలకు జర గట్టిగా చేయడానికి హెల్ప్ చేస్తాయి. మళ్ళా చేపల పులుసు మేము ఎన్నిసార్లు తినాలి, మీ ఇష్టం, ఎంత ఎక్కువ తింటే అంత మంచిది. ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ కూడా ఉంటాయి. మళ్ళీ దాని తర్వాత ఇంకోటి వెజిటేరియన్స్ కి మజ్జిగ పులుసు. మజ్జిగ పులుసు, దాంతో పాటు నెయ్యి, ఘీ, దాంతో పాటు పెరుగు, ఇవి ఎక్కువ ప్రిఫర్ చేయాలి, డైలీ డయట్ లో ఇంక్లూడ్ చేయాలి. వీటితోటి వాళ్లకు బెటర్ అవుతుంది. ఇది మొత్తానికి ఏంటంటే ముందుగా మాకు నరాల బలహీనత వచ్చింది, తర్వాత డయాబెటిక్ అటాక్ అయ్యింది అని అంటే ముందు టెస్ట్ చేయించుకొని ఉండరు వాళ్ళు. సో కాబట్టి ఇది ఒక మెత్తలాగానే ఉంటుంది. కొద్ది మందిలో మాత్రం ఇట్లా వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి అని చెప్పేసి డాక్టర్ చేతన్ రాజ్ గారు చెప్తున్నారు. సో దీనికి సంబంధించి ఇట్లాంటి సింటమ్స్ మీలో కనపడ్డాయి అని అంటే మాత్రం నెగ్లెక్ట్ చేయకుండా దగ్గరలో ఉన్న మీ హోమియో ఫిజిషియన్ అయితే కలవండి. అదేవిధంగా మీరు ఏదైనా సార్తో సలహాలు సూచనలు తీసుకోవాలి అని అనుకుంటే సార్ కాంటాక్ట్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాం, మీరు నేరుగా సార్తో మాట్లాడచ్చు. థ్యాంక్ యూ సార్.